అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. మా చిన్నప్పటి నుంచి ముంజకాయలు తింటున్నాం. మా మామయ్య ఎప్పుడు కానీ, మా చిన్న మామయ్య కానీ, పెద్ద మామయ్య కానీ చిన్నప్పటి నుంచి సమ్మర్లో ఎప్పుడు వెళ్ళినా ముంజకాయలు కోసిచ్చేవాళ్ళు. ఆ ముంజకాయలు పండుబడినాక కింద రాలితే అమ్మమ్మ తాటి డేగలు చేసేది. ఇవన్నీ తెలుసు కానీ ఈ పండిన కాయలతో మనం స్పెషల్స్ చేసుకోవచ్చని అస్సలకి తెలియదు. ఒకరు చెప్తుంటే విన్నాను. అది వినగానే ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపించింది. మొన్న ఊరు వెళ్తుంటే మధ్యలో తాడి చెట్లు కనిపించాయి. పల్లెటూరుకి వెళ్ళొస్తున్నా తాడి చెట్లు కనిపించాయి. ముందు రోజే వర్షం పడింది కాబట్టి ఖచ్చితంగా పడుంటాయన్న నమ్మకంతో ఆగి చూసాము. అక్కడ ఒక 4 తాటికాయలు పడి ఉన్నాయి. మంచి తీసుకొని వచ్చాము అందులో నుంచి. ఇవి తింటే అంటే ఈ తాటి పండ్లు కూడా తింటే హెల్దీ అని నాకు ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. తాటి కళ్ళు తాగితే కిడ్నీలలో రాలిపోతాయి అంటారు. అందుకే ఎక్కువ మంది పరిగడుపున తాటి కళ్ళు తాగుతారు. అలాగే ముంజలు కూడా చాలా బలం అండి. మేమైతే ముంజకాయలు తింటాం. తాటి కళ్ళు తాగంగానే ముంజకాయలు తింటాము మా ఫ్యామిలీలో. నేను ఈ పండుకాయనైతే ఎప్పుడు పట్టుకోలేదు. చూశాను కానీ ఎప్పుడు పట్టుకొని ఆ స్మెల్ కూడా చూడలేదు. రియల్లీ చెప్తున్నాను. అది గీరుతుంటే ఆ తాటికల్లు స్మెల్ అయితే మామూలుగా లేదండి. నిజం చెప్పాలంటే నాకైతే తాటికల్లు స్మెల్ కూడా పడదు. మా మామయ్య వాళ్ళు తాళ్ళు ఎక్కుతారు కానీ మా డాడీ గిట్ల ఎప్పుడు తాళ్ళు ఎక్కలేదు. అందుకని మాకు తెలీదు. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మామయ్య వాళ్ళు వేరే దగ్గర పెడతారు కాబట్టి ఆ స్మెల్ అనేది మేము చూడము. తాటి ముంజలు కూడా స్మెల్ ఏం రావు, అసలు కళ్ళు స్మెల్ రావు. అందులో వాటర్ కూడా తాగుతాను నేను. తాటి ముంజల్లో లేత వాటిలో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది కళ్ళు స్మెల్ మాత్రం అస్సలు రాదు. మా వాళ్ళు ఎక్కువగా ముంజలు కట్ చేయరు. మేము వెళ్ళినప్పుడు మాత్రం మా మామయ్య కట్ చేస్తాడు. ఎందుకంటే ఆ ముంజలు కట్ చేయకపోతే అది పండి రాలిపోతుంది కదా, కాయలన్నీ రాలిపోతాయంట. ఏమంటారు, ఆ కాడ మాత్రం అలా ఉండిపోద్ది. అది కట్ చేస్తుంటే అందులో నుంచి కళ్ళు వస్తుంది. అందుకని మా వాళ్ళు ఎక్కువగా ముంజలు తీయరు. నేను కొంతమంది చెప్తుంటే విన్నాను, తాటి పండిన ముంజలతోటి రొట్టె కానీ దాంట్లో ఏం వెరైటీస్ చేసుకున్నా కానీ అది నడుముకు బలాన్ని ఇస్తుంది, పిల్లలకి బలాన్ని ఇస్తుంది అని చెప్తుంటే విన్నాను. నేను కూడా తెచ్చి చెయ్యాలని పట్టుదలతోటి ఇలా చేశాను. ఆ రోజే మా మమ్మీ కూడా కాల్ చేసింది. మమ్మీ ఇలా నేను తాటి పండ్లతోటి ఇట్లా రొట్టెను ఇవి కొన్ని స్పెషల్స్ చేస్తున్నా మమ్మీ అని చెప్పాను. మా మమ్మీ అయితే ఆశ్చర్యపోయింది. అసలుకి ఎప్పుడు మనం చేయలేదు కదా మమ్మీ అంటే, పిల్లల కోసం మమ్మీ నేను రెడీ చేస్తున్నాను, వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను, అదే ప్రాసెస్లో చేస్తున్నాను మమ్మీ అంటే, నువ్వు చాలా గ్రేట్ మమ్మీ, మనం ఎప్పుడు చెయ్యని వంటలన్నీ చేస్తున్నావు. మనకు అందుబాటులో ఉన్నప్పుడైతే మనం వాటిని పట్టించుకోలేదు. దాని గురించి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు వినగానే నువ్వు మీ పిల్లల కొరకు ట్రై చేస్తున్నావు కదా, చాలా గ్రేట్ మమ్మీ అంది. నాకైతే చాలా సంతోషం వేసింది. మమ్మీ ఆ మాట అనేసరికి చాలా సంతోషపడ్డాను. పిల్లల కోసం అలా రెడీ చేయడం నాకు కూడా సంతోషం అనిపించింది. రియల్లీ చెప్పాలంటే నేను తీసుకొచ్చింది నైట్, ఆ నైటే మళ్ళీ తెల్లారికి ఖరాబ్ అయిపోతాయేమో అని అదే నైట్ చేశాను. నైట్ 12 అయింది నేను చేసేవరకు. కానీ పిల్లల సంతోషం కొరకు, వాళ్ళ ఆరోగ్యం కోసం ఇలా చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇవి గీరిన తర్వాత ఆ టెంక ఉంటుంది కదా, ఆ టెంకలు ఎండిపోయినాక మేము ఏం చేసేవాళ్ళం, వాటిని కొట్టుకొని తింటే అందులో కొబ్బరి లాంటిది వైట్ది వస్తుంది. అది గొడ్డలతో కొట్టి మరీ తినేవాళ్ళం, తాటి డేగలని. అవి కూడా సూపర్గా ఉండేవి. కానీ ఇవి మాత్రం అసలు స్మెల్ అయితే సేమ్ కళ్ళే. అవి తినడానికి ట్రై చేసినా కూడా కళ్ళు స్మెల్లే వచ్చింది. కానీ చాలా బాగున్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇలా చేసుకుంటే వాటర్ తగలకుండా మనం ఇలా చేసుకుంటే 1 మంత్ అయినా ఉంటున్నాయండి. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయగల ప్రాసెస్లో ఉంది ఇది. ఫస్ట్ తాటి పండ్లను తేగానే శుభ్రంగా కడుక్కోవాలి. అవి కడిగిన తర్వాత పైన బ్లాక్ కలర్ పొట్టు ఉంటుందండి, ఆ పొట్టునంతా తీసేయాలి. తీసిన తర్వాత ఆ పీచ్ అంతా దగ్గరికి అనుకొని ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత కొబ్బరి గీరేది దాంతో గీరితే గుజ్జు అనేది వచ్చేస్తుందండి.
కొబ్బరి గీరేది లేకపోతే జల్లి గిన్నె ఉంటుంది కదా, అది బోర్లేసి దాంతో కూడా నేను చూపించినట్టు గీరుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మా ఆయన కొత్తగా కనిపెట్టాడు. అదేంటంటే గరిటెతో గీరినా కూడా గుజ్జంతా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం పీచు వస్తుంది. ఆ పీచు రాకపోతే మనం ఏది వేసినా కూడా బాగుంటుంది. ఆ పీచు వస్తే కొంచెం ఏదోలా ఉంటుంది. అందుకని మళ్ళీ నేను వడకట్టుకున్నాను. అలా గరిటెతో తీసిన తర్వాత దాన్ని వడకట్టి అప్పుడు దాంట్లో బెల్లము, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, యాలకుల పొడి అంటారు కదా, అది వేసుకొని ఆ తర్వాత నేనైతే ఉప్మా రవ్వ వేసుకున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా, చాలామంది దీనికి వచ్చేసి బియ్యం రవ్వ వేసుకుంటారట్లా. నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను, నాకు అందుబాటులో ఉన్నది. ఫస్ట్ పునుగులు వేసుకున్నాను, స్వీట్ బోండాలు వేసుకున్నాను. ఆ తర్వాత రొట్టె ట్రై చేశాను కానీ రొట్టె పెద్దగా రాలేదు నాకు. చిన్న డౌట్ ఉంది, అది కొంచెం మెత్తగా వస్తే పిల్లలు తింటారో లేదో అన్నట్టు కొన్నే రొట్టెలు చేశాను. ఎక్కువగా బోండాలు చేశాను, వడ కూడా చేశాను. బోండా రొట్టె చేసేటప్పుడు కొంచెం జారుగున్నా పర్లేదు, కానీ వడ వేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి కలుపుకున్నాను. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నట్టు కలుపుకున్నాను. కానీ ఒక్క రోజులో వడ అయిపోయింది. వడ తొందరగా తినేసారు పిల్లలు. నాకైతే ఇలాంటి వంటలు చేయడం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. పాతకాలం వంటలు వెతుక్కుంటూ చేసుకుంటున్నాను పిల్లలకి. మేము ఆ టేస్ట్ చేయకపోయినా కూడా పిల్లల కోసం ఆ టేస్ట్ చూపెడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ తాటి పండ్లతోటి మా తెలంగాణలో అయితే చాలా తక్కువ, నేను ఎక్కువగా వినలేదు. కానీ ఆంధ్రాలో మాత్రం చాలా ఎక్కువగా వింటున్నాను. ఎవరు చూడు తాటి రొట్టె ఎప్పుడన్నా తిన్నావా అని అడుగుతున్నారు. అలా అడగడంతో నాకు అది చెయ్యాలి, అది టేస్ట్ చేయాలని పట్టుదల బాగా పెరిగింది. మా ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు. రాత్రి 12 దాకా నాతో పాటు ఆయన కూడా ఉన్నాడు. నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. ప్రతి ఒక్క మొగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని ఒక సామెత ఉంది కదా, కొటేషన్ ఉంది కదా, అలానే నా విజయం వెనుక ఇది నాకు విజయమే అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడు ట్రై చేసి సక్సెస్ అయ్యాను కదా, నా విజయం వెనుక మా ఆయన కూడా ఉన్నాడు. అక్కడ పొలాల దగ్గర ఆపి నాతో పాటు వచ్చి అవి ఎలా ఉన్నాయని ఏరి మళ్ళీ ఇక్కడ దాకా పట్టుకొచ్చాక కూడా గీరడానికి కూడా సాయం చేశారు. ఆయనకి టేస్టీగా తినే కన్నా ఎప్పుడు కానీ హెల్దీ ఫుడ్ తినాలని చూస్తారు. ఆ హెల్దీ ఫుడ్ నేను తయారు చేస్తుంటే నా పక్కనే ఉంటారు. ఇందులో నేను కూడా ఒకటి కొత్తగా ఆలోచించానండి. ఏంటంటే వడలు, రొట్టెలు, తీపి పునుగులు అందరూ వేస్తున్నారు. నేను మడుగుల్లాగా వేద్దామని ట్రై చేశాను, మడుగుల పావుతోటి. దీన్ని మా సైడ్ అయితే మడుగులు అంటారు, ఆంధ్రాలో అయితే దీన్ని జంతికల పావులు అంటారు, జంతికల మిషన్ అంటారు. వీటితోటి కూడా ట్రై చేశాను. ఇవి ఎలా వస్తాయో మెత్తగా ఉన్నాయి, తెల్లారితే ఖరాబ్ అవుతాయేమో అని డౌట్ పడ్డాను. కానీ ఇవి కూడా బాగున్నాయి, మెత్తగా ఉన్నా కూడా. ఈ తాటి పండ్లతో నేను చేసిన వంటలు మీకు నచ్చాయా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.